అంటే ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్పందించకుండా, ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడం, అందులో అధికారులు ముఖ్య పాత్ర పోషించడం ఏంటని కొందరు మ్యాక్సిమం వాళ్ళు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాధికారులతో అనునయంగా పని చేయించుకుందాం చూస్తాడు. ఎందుకు వాళ్ళతో శత్రుత్వం మనం వాళ్ళ ప్రతిదాని గొడవలో చేరా బాబు అని చెప్పి ఇప్పుడు చేరా అనే దానికి చేరా బాబు అని చెప్పి చేయించుకున్న దానికి రెండో దాన్ని అవలంబిస్తాడు ఆయన. వాళ్ళు దాన్ని లోకుగా కడితే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా కర్రిచ్చుకుని కొడతారు. అది అలాగే తప్పదు. ఓవర్ యాక్షన్ చేసినట్టు కాదు ఎవడైనా కానీ. అర్థమైందండి. అయితే వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. పెద్దిరెడ్డి సంకనాగతానికి ఉన్న ఇది మా ఈ రైతులు లేకపోతే అక్కడ భక్తులు ఒక మతానికి సంబంధించి ఇలాంటి వాటిలో వివాదాస్పదం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిష్కారం వైపు ఉండాలి. ఒరిస్సాలో మన అటవీ ప్రాంతంలో మన రోడ్లు ఆ మిలియాపుట్టి మండలం తర్వాత ఆ ఒరిస్సా బార్డర్ పాతపట్నం నియోజకవర్గం బార్డర్ ఉంటుంది ఒరిస్సాలో. అక్కడ గ్రామాల వాళ్ళు అటవీ మార్గంలో రోడ్లు వేసేసుకున్నారు. వాళ్ళు ఏం పీకుతున్నారు వీళ్ళు? మన పోలీసులు వాళ్ళ పోలీసులు ఒక రకంగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. అక్కడ మాత్రం చేతులు ఎత్తేసి తోకముడిసి పరిగెట్టుకు వస్తారు. ఏదైనా అంటేనేమో మా అధికారులు అలాగే అనేసారు, అది అనేసారు, ఇది మీరు చేసి పనులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా అంటారు ప్రజలు.